తూర్పు గోదావరి జిల్లా మండల కేంద్రం గోకవరం తానా సెంటర్లో గోకవరం మండల ఎంఆర్పీఎస్ నాయకులు పెరవల్ల పండు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏబీసీడీ వర్గీకరణపై నిరంతరం పోరాటం చేసిన ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు కూటమి నాయకులు మాట్లాడుతూ మాదిగలు ఉపకులాలు వారు అన్ని విధాలుగా సర్వం కోల్పోయి ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్న తరుణంలో విద్య ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కల్పనకు ఎస్సీ ఎస్టీ వర్గీకరణం సామాజిక న్యాయం అవసరమని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ తీర్పు వలన 30 ఏండ్ల పోరాటం 60 ఏండ్ల జాతి నిరీక్షణ అని అన్నారు. ఎందరో ఉద్యమ పోరాట యేదులు బలిదానాలు త్యాగాలు చేశారని వారి త్యాగ ఫలితమే ఈ రోజు ఫలితమన్నారు. మరి ఈ రోజున నిన్నటి రోజున సుప్రీంకోర్టు ఏదైతే మాదిగలకు సంబంధించి మరి దేశమంతా ఒకటే తీర్పుగా మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. మరి మా మాదిగ సోదరులందరూ కూడా ఈ తీర్పు మరి ఉద్యోగాలకి అవకాశాలకు ఉపయోగపడాలని మేము కోరుకుంటున్నాం. దీనికి ముందుగా మందకృష్ణ మాదిగ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే దీనికి సహకరించిన చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఇది గత కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తుంటే ఈ పోరాటం ఇప్పుడు ఫలించడం చాలా శుభపరిణామం. దీన్ని మాదిగ సోదరులందరూ కూడా సద్వినియోగం చేసుకొని మంచి ఫ్యూచర్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నేను గోకవరం మండలం ఎంఆర్పీఎస్ అధ్యక్షునిగా కృష్ణన్న గారు అడుగుజాడల్లో నడుస్తూ వర్గీకరణ సాధనకి గత 30 సంవత్సరాల నుండి 1994 నుండి 2024 వరకు ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసి బలిదానాలు చేసి మేము వర్గీకరణ సాధన దిశగా ముందడుగు వేసాం. మా అధినాయకుడైన మందకృష్ణ మాదిగ గారు ఎన్నో పోరాటాలకు త్యాగం చేసి మరి ముందుకెళ్ళి ఈ 30 సంవత్సరాల తర్వాత ఈ సుప్రీంకోర్టు ద్వారా ఎటువంటి రాజ్యాంగబద్ధమైన అవంతరాలు లేకుండా సుప్రీంకోర్టు ద్వారా అత్యున్నత న్యాయస్థానం ద్వారా ఈ వర్గీకరణ సాధించిన మందకృష్ణ మాదిగ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి దండోర నాయకుడికి కార్యకర్తకు కూడా ఎంఆర్పీఎస్ తరపు నుండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అలాగే మరి కేంద్రంలో గౌరవనీయులైన ప్రధానమంత్రి మోడీ గారు మాకెంతో వెన్నుదన్నుగా ఉండి మా బిల్లును ముందుకు తీసుకెళ్లి మా ఆశయ సాధన కృషిలో మాకు ఎంతో వంతు సాయం చేశారు. అలాగే మరి రాష్ట్రంలో గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు మాకు కూడా ఎంతో వెన్నుదన్నుగుండి మాకు వాగ్దానం ఇచ్చి ముందుకు తీసుకెళ్లి మరింత ముందుగా నడిపించారు. అటు కేంద్రంలోని ఇటు రాష్ట్రంలోని మాకు వెన్నుదన్నుకున్న ప్రతి నాయకుడికి మేము ఎంఆర్పీఎస్ నాయకులందరూ రుణపడి ఉంటామని, ఎంఆర్పీఎస్ కోసం త్యాగాలు చేసిన ప్రతి ఒక్కరిని మేము జ్ఞాపకం చేసుకుంటామని, ఆ బలిదానాలను మేము స్మరించుకుంటూ జాతి అభివృద్ధికై ముందడుగు వేస్తూ నడిపిస్తున్న అధినాయకుడు మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలని కోరుకుంటూ ముందడుగు వెళ్తున్నాం. జై మాదిగ, జై మాదిగ. ఈరోజు ఒక మన సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మనకి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది నిన్నటి రోజున. అలాగే దాంట్లో లబ్ధి పొందినటువంటి సోదరులు మాదిగ సోదరులు అందరూ ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, అలాగే ఎన్టీఆర్ గారికి, మందకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేసి పెద్దలుగా మమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఇది ఒక మాదిగలకు ఒక మాలకు ఇంకొక కాదు, 56 ఉపకులాలకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ అని నచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేశారు, లేకపోతే వాళ్ళు ఇచ్చేసారు కాదు, మన 29 రాష్ట్రాల జనాలకే ఒకటే జడ్జిమెంట్ ఇది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, లేదా ఇంకో ఇతరగా చేసింది కాదు. ఇది మన భారత రాజ్యాంగం ప్రకారం మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని మనం అందరం కూడా గౌరవించి తీరాల. ఎందుకు గౌరవించాలంటే అది మన బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నుంచి వచ్చినటువంటి సుప్రీంకోర్టు అది. అందుకని మనం ఈ జడ్జిమెంట్ని ఏమాత్రం మనం గౌరవించకపోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినంతగా దీని యొక్క పరిణామం వెళ్తుందని నేను అనుకుంటున్నాను. అలాగే ఎందుకంటే
ఈరోజు మంచి అయినా చెడ్డైనా మనకి తుది తీర్పులు చెప్పేది కోర్టులే. కోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం మనకి ఈ రీతి నడవడానికి మనకి సూచించింది. ప్రజలందరూ ఏ విధంగా ఆందోళన చెందకుండా అందరూ కూడా ఒక సమిష్టి భావంతో మంచి ఆలోచనతో వెళ్ళి ఈ యొక్క జడ్జిమెంట్ని అందరూ ఒకే రకంగా సేకరించి ఈ యొక్క మంచి పరిణామానికి నేను చాలా సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ జోహార్.